కుంభరాశి వారికి సెప్టెంబర్ 21, 22, 23, 24, 25 తేదీల్లో జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. సెప్టెంబర్ ఈ తేదీలలో 2 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి. ఈ 5 రోజుల్లో అసలు మీకేం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి. కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా భయపడరు. వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జాలి, దయ కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా ముందు మీరు నిలబడతారు. ఇక కుంభరాశి వారికి ఈ 5 రోజులు బాగా కలిసి వస్తుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. అదృష్టం వస్తుంది. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరి సీక్రెట్ విషయాలను ఎవరితో పంచుకోరు. ఇక కుంభరాశి వారు ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తొందరపడే గుణం అస్సలు ఉండదు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి కూడా చాలా కష్టపడతారు. ఎన్నో అవమానాలను, ఎన్నో బాధలను పడతారు. ఇక కుంభరాశి వారికి ఈ 5 రోజుల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏదైనా అంటే వెంటనే సీరియస్ అవుతారు. కానీ వీరికి కోపం ఎక్కువసేపు అస్సలు ఉండదు. అప్పుడే మంచిగా మారిపోతారు. వీరికి కుళ్ళు, కుతంత్రాలు అస్సలు ఉండవు. అందరూ బాగుండాలని అనుకుంటారు. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి వీరికి తగిలే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల వీరి జీవితం మొత్తం మారిపోబోతుంది. ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఇక విద్యార్థులకైతే వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకైతే చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులకైతే మంచి జీవితం ఉంటుంది. వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వస్తాయి. వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. దానివల్ల శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయి. వీరు ఎంత దానం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. సర్వదోషాలు తొలగిపోతాయి. కానీ డబ్బు మాత్రం అస్సలు దానం చేయకూడదు. ఆహార పదార్థాలు మాత్రమే దానం చేయాలి. ఇక కుంభరాశిలో పుట్టినవారు తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. బంధాలను గౌరవిస్తారు. కానీ వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరిని అందరూ ఇష్టపడతారు. కొంతమంది మాత్రం వీరిని చూసి అస్సలు ఓర్వలేరు. వీరిపైన కుళ్ళు, కుతంత్రాలు పెరుగుతాయి. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 3వ, 4వ పాదాలు, శతభిషం నక్షత్రం 1 నుండి 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశి కిందకు వస్తాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. మీ ఇంట్లోకి రావాలని అనుకుంటుంది. ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది. దానివల్ల మీ జీవితం కొత్తగా మొదలవుతుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంట్లో దుర్గామాతకు పూజ చేయండి. ఎర్రటి పూలంటే దుర్గామాతకు చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. సర్వ కష్టాలు, శని దోషాలు తొలగిపోతాయి. ఇక మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక కుంభరాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఇంట్లో స్త్రీల యొక్క సలహాలు తీసుకోండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా ఏకాగ్రతతో పని చేయండి. దానివల్ల విజయం సాధిస్తారు. అలాగే బయట వారితో మాట్లాడేటప్పుడు ఈ 5 రోజులు ఆచితూచి మాట్లాడండి. లేకపోతే కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోజులు బయటకు వెళ్ళే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి. దానివల్ల చెడు దృష్టి మీ పైన అస్సలు పడదు. వెళ్ళే పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుంభరాశి వారు కొంతమంది సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఇవి మీకు తొందరగా జరగాలంటే ఈ 5 రోజులు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల త్వరలోనే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఈ 5 రోజుల్లో మీరు అనుకున్న కల నెరవేరుతుంది. ఇప్పటిదాకా కష్టపడిన దానికి ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకండి. దానివల్ల మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఇక ఈ 5 రోజులు బయట వారితో గొడవలు పడకండి. దానివల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. అలాగే బయట వారిని అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఈ 5 రోజుల్లో ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. వీరు గొప్పగా ఎదుగుతుంటే మీ చుట్టూ ఉన్నవారు అస్సలు ఓర్వలేరు. మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెరుగుతాయి. మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తారు. వారి కుళ్ళు మీపైనే ఉంటుంది. ముఖ్యంగా కే అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది. మిమ్మల్ని చెడు దారిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ భార్యాభర్తల మధ్య గొడవ పెట్టాలని చూస్తారు. అయినా మీరు ఎవ్వరికీ భయపడకండి. ఎందుకంటే ఈ 5 రోజులు దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. దుర్గాదేవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవితంలో ఉన్న ఒక్కొక్క సమస్య దూరం అవుతుంది. కొత్త జీవితాన్ని అనుభవిస్తారు. ఎన్నో శుభవార్తలు వింటారు. రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ 5 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ, వైటు ఇవి మీ అదృష్ట రంగులు. 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.